హలో పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ రెక్కల ఏనుగు. ఒకానొక ఊరిలో సాంబయ్య సుబ్బయ్య ఇద్దరూ ఒక తోటలో తోటమాలీగా పనిచేసేవారు. ఒకరోజు కొన్ని పళ్ళు గుమ్మడికాయలు అదృశ్యమయ్యాయి. ఏమీ అంతూ చిక్కకుండా ఉంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు. సాంబయ్య సుబ్బయ్య ఇద్దరూ మాట్లాడుకుని ఇక్కడే ఉండి ఎలాగైనా కనుక్కోవాలి అని మెల్లగా ఇద్దరూ ఒక చిన్న కునుకు తీశారు. ఇంతలో ఒక అరుపు వినిపించింది. ఆ అరుపు ఏనుగు అరుపు. ఇద్దరూ ఏనుగు ఎక్కడుంది అని చూస్తున్నారు. వాళ్లకి కనుచూపు మేరలో ఎక్కడా ఏనుగు కనిపించలేదు. ఇంతలో ఆకాశం పైన నుంచి ఏనుగు రావడం ఇద్దరు చూశారు. సాంబయ్య సుబ్బయ్య ఏనుగుకి ఆమడ దూరంలో ఉండి ఏం చేస్తుందో చూస్తున్నారు. అక్కడ ఆకులు పళ్ళు గుమ్మడికాయలు అన్నీ తినేసి ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో సాంబయ్య సుబ్బయ్య ఇద్దరూ దానితో పాటు ఆకాశంలోకి ఎగురుతూ వెళ్లారు. అలా వెళ్లుతూ మాట్లాడుకుంటూ వెళ్లారు. ఇంతలో ఒక నీ సుబ్బయ్య ఆకాశంలో గుమ్మడికాయలు ఉంటాయా అని అడిగాడు. దానికి సాంబయ్య ఎందుకు ఉండవు ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి, మన భూమి మీద కన్నా పెద్దగా ఉంటాయా అని సుబ్బయ్య అడిగాడు. దానికి సాంబయ్య తన రెండు చేతులు వదిలేసి ఇంత పెద్దగా ఉంటాయి అని చెప్పాడు. ఇద్దరూ ఆకాశం నుంచి ఒక గడ్డిమోపు మీద పడ్డారు. ఏనుగు ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడతో ఈ కథ పూర్తయింది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి క్రైమ్ కిడ్స్ ఛానల్.